వెచ్చిస్తున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే కళ్ళు తాగిన కోతిలాగా ఉన్నాడు. ఏం మాట్లాడతాడో తెలియదు. మరి గత 6 మాసాల క్రితం అన్నమయ్య జిల్లా అంగళ్ళ దగ్గర వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయించాడు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఆఖరికి జగన్ గారి పైన దాడి చేసే విధంగా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టారు. మరి మొన్న జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఉందో విజయవాడలో కానివ్వండి, మరి ఈరోజు ఆయన మాట్లాడిన మాట ఏదైతే నిన్ను చంపేస్తే ఏమవుతుంది, జగన్ గారిని చంపేస్తే ఏమవుతుంది అనే మాటలు ఆయన దిగజారుడుతనానికి మరి ఆయన ఇంకా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు, నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఓటమి చెందుతాను, ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి మరి సానుభూతి పొందాలా అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. కానీ మరి ఆయన ఆలోచన అంతా కూడా ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టివేయాలి. వాళ్ళు కవింపు చర్యలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనుకున్నాడు. ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ నియోజకవర్గాల్లో 3-4 వేల మంది కూడా రావడం లేదు. ఈరోజు జగన్ గారు సభలు పెడుతుంటే మన బస్సు యాత్ర కానీ మరి నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల మలి విడత ప్రచార కార్యక్రమంలో ఎక్కడికైనా 30,000-40,000 ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 40-50% పైగా కుటుంబాలు జగన్ గారి సభలకు వస్తున్నారు. జనాలు ఎందుకు వస్తున్నారంటే జగన్ గారు చేసినటువంటి మంచి ఆ కుటుంబాలకు ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి లబ్ధి వల్ల స్వచ్ఛందంగా సభలకు వస్తూ మేము జగన్ గారికి తోడుగా ఉంటాం, జగన్ గారికి అండగా ఉంటాం, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, చంద్రబాబు నాయుడు వస్తే మరలా అధోగతి పాలవుతుంది, మా కుటుంబాలన్నీ చితికిపోతాయి, ఆర్థికంగా మా కుటుంబాలు ఉబిలోకి వెళ్ళిపోతాయి, క్షీణిస్తాయి, మా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందనే ఒక భావన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నారు. చంద్రబాబు సభలు వెలవెలబోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక్కటే చెప్తున్నా, మీ రాష్ట్ర ప్రజానీకమంతా నువ్వు చేసే చర్యలు గమనిస్తున్నారు, నువ్వు మాట్లాడే మాటలు గమనిస్తున్నారు. నీ పార్టీకి భూస్థాపితం చేస్తారు, పార్టీని నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈ ఎన్నికలే నీకు చివరి ఎన్నికలు. నీవు నీ లోకేష్ అందరూ కట్టకట్టుకొని బంగాళాఖాతంలో దూకాల్సిన పరిస్థితి ఉంది అనే సందర్భంగా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాం. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, ఆఖరికి చంపేస్తే దిక్కెవరు అనే మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన బాధ, ఆయనలో ఉన్నటువంటి నిస్తేజం ఇవన్నీ కూడా ప్రజలకు స్పష్టంగా కనపడుతున్నాయి. తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతాడు. ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.